నిర్మల్ జిల్లా రూరల్ పరిధి అక్కాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు. ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేయడం వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఎస్పీ జానకి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించడమే ఈ భద్రతా వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. చట్ట ప్రకారం అది శిక్ష. ఎందుకంటే 18 ఇయర్స్ లోపు డ్రైవ్ చేయడానికి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. వాళ్ళకి బైక్ ఇచ్చిన పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇది అందరూ తెలుసుకోవాలి. తెలియక అట్లా చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు మేము చెప్పాం కాబట్టి అట్లాంటి పని మళ్ళీ చేయొద్దు. ఏది మంచి ఏది చెడు, ఇంత ఫాస్ట్గా నడిపితే ఏమవుతుంది, పడిపోతే యాక్సిడెంట్ అవుతుందేమో, ఇట్లాంటివన్నీ పిల్లలకి తెలియదు కదా. సో మనం పెద్దవాళ్ళం, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనం చెప్పి పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం కాదు, వాళ్ళని మంచిగా చూసుకోవడం అనేది పిల్లల మీద ప్రేమ. అది మనం గుర్తుంచుకోవాలి. చట్ట ప్రకారం అది శిక్ష. ఎందుకంటే 18 ఇయర్స్ లోపు డ్రైవ్ చేయడానికి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా. చట్ట ప్రకారం అది శిక్ష. ఎందుకంటే 18 ఇయర్స్ లోపు డ్రైవ్ చేయడానికి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. వాళ్ళకి బైక్ ఇచ్చిన పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇది అందరూ తెలుసుకోవాలి. తెలియక అట్లా చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు మేము చెప్పాం కాబట్టి అట్లాంటి పని మళ్ళీ చేయొద్దు. ఏది మంచి ఏది చెడు, ఇంత ఫాస్ట్గా నడిపితే ఏమవుతుంది, పడిపోతే యాక్సిడెంట్ అవుతుందేమో, ఇట్లాంటివన్నీ పిల్లలకి తెలియదు కదా. సో మనం పెద్దవాళ్ళం, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనం చెప్పి పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం కాదు, వాళ్ళని మంచిగా చూసుకోవడం అనేది పిల్లల మీద ప్రేమ. అది మనం గుర్తుంచుకోవాలి. చట్ట ప్రకారం అది శిక్ష. ఎందుకంటే 18 ఇయర్స్ లోపు డ్రైవ్ చేయడానికి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా.